హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలియుగ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు భగీరథుడు గురించి చెప్పబోతున్నాను. భగీరథుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు, దీక్షకు సహనానికి ప్రతిరూపం. ఎంత కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటాం. కారణం, భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భూమికి తీసుకువచ్చాడు. అసలు భగీరథుడు గంగను ఆకాశం నుండి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో, దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్యకు అసమంజుడు జన్మించాడు. చిన్న భార్యకి 60,000 మంది కొడుకులు పుట్టారు. అసమంజుని కొడుకు అంశమంతుడు. సగరుడు 99 అశ్వమేధ యాగాలు పూర్తయి 100వ యాగం నిర్వహిస్తున్నాడు. 100 యాగాలు పూర్తి చేసిన వారు దేవలోకానికి రాజయ్యే అర్హత పొందుతారు. అందుకే ఎవరు 100 యాగాలు పూర్తి చేయబోతున్నారని తెలిసినా ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో అని భయం. అందుకే సగరుని 100వ యాగం సక్రమంగా పూర్తి కాకుండా చేయాలనుకున్నాడు ఇంద్రుడు. యాగాశ్వాన్ని పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టేశాడు. సగరుని కొడుకులు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. చివరికి పాతాళంలో దొరికింది. కపిల మహర్షి దాన్ని తన వద్ద కట్టేసుకున్నాడని అపోహపడ్డారు. ఆ మహామునితో అసభ్యంగా మాట్లాడారు. ఆ అరుపులకు కపిల మహర్షి తపస్సు భంగం కలిగింది. ఆయన కోపంగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. అవి సగరపుత్రులను భస్మం చేశాయి. యాగాశ్వం కోసం వెళ్ళిన కొడుకులు ఎంతకు తిరిగి రాకపోవడంతో మనుమడు అంశమంతుడిని పంపారు. అంశమంతుడు పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి బాధపడ్డాడు. వారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు పంపాలని ఉదకం చిలకరించబోతుంటే అశరీరవాణి ఇలా అంది: అంశమంతా మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వలోకాలకి చేరవు, పవిత్ర గంగాజలంతో మాత్రమే సద్గతి పొందుతాయి అంటూ పలికింది. అంశమంతుడు నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సగరుని తర్వాత అంశమంతుడు రాజయ్యాడు. తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు. దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు పిన్న వయసులోనే రాజయ్యాడు. అప్పటి వరకు భస్మమైన రాజకుమారులకు సద్గతి కలగలేదు. చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పగా ఈ విషయం తెలుసుకున్నాడు. పవిత్ర ఆకాశగంగను భూమికి తెస్తానని తల్లితో చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుని తలుచుకుంటూ కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భగీరథ, నీ కఠోర దీక్ష అమోఘం, నీ కోరిక నెరవేరుతుంది. అయితే ఆకాశం నుండి మహోద్ధృతంగా కిందకు జారుతుంది గంగ, కనుక అది తిన్నగా భూమి మీద పడితే కష్టం. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకో, అప్పుడే ఆకాశగంగను నియంత్రించడం సాధ్యమవుతుంది అని అన్నాడు. భగీరథుడు మరోసారి శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై భూమి నుండి దివికి ఉరుకుతున్న సొరగంగను చూసి తన జటాజుటాన్ని ఆధారంగా చేశాడు. దాంతో ఆకాశగంగ శివగంగగా మారి అక్కడి నుంచి భూమికి దూకింది. భగీరథుని వెంట పరుగులు తీసి భగీరథి అయింది. జహ్నుముని ఆశ్రమంలో చిందులు వేసింది. అది చూసిన జహ్నుముని గంగను అమాంతం తాగేశాడు. అది చూసి కలవరపడిన భగీరథుడు గంగను వదలమని ప్రాధేయపడతాడు జహ్నుమునిని. అప్పుడు జహ్నుముని భగీరథుని మీద దాడి చూపించి తన యొక్క చెవిలో నుండి గంగను వదిలాడు. అందుకే గంగకు జాహ్నవి అని పేరు కూడా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ భగీరథుని వెంట పరుగులు తీసి పాతాళం చేరి పాతాళ గంగ అయింది. ఆ విధంగా భగీరథుని మహాదీక్షతో గంగానది పాతాళం చేరి సగరపుత్రుల చితాభస్మం మీద ప్రవహించి వారికి సద్గతులను కలిగించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.